పార్కింగ్ ఎట్లా చేస్తారు చెప్పండి, మీరే చూసుకోవాలా, ఎట్లా చెప్పేది కాదు. మళ్ళీ అడగాల మీరు సార్, ఎమ్మెల్యే సార్ దగ్గర అడగండి, మళ్ళీ అడగండి. ఇట్లా పోలీసు వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు సార్ వాళ్ళంతా వచ్చినారు. చూడండి, ఇది ఎప్పటికైనా ఇబ్బంది. ఈ పిల్లలంతా కంప్లైంట్ చేస్తే ఒకరోజు సడన్గా మిమ్మల్ని గ్యారంటీ ఖాళీ చేయించి ఈడైతే మీరు ఉండరు, అది 100% గ్యారంటీ. అది ఎన్ని రోజులు ఉంటారని చెప్పలేము, అంతే. ఇక్కడ నుంచి పోవాల్సిందే, తప్పదు. ఎందుకంటే రద్దీ ఎక్కువైంది, మీకు తెలుసు. ట్రాఫిక్ కూడా పెరిగిపోయింది, పిల్లల కంప్లైంట్లు పాతకాలం మాదిరి లేదు ఇప్పుడు. కాబట్టి మీరు చూసుకోవాలా, అంటే ప్రత్యామ్నాయాలు మీరే ఎత్తుకోవాలా. పొలాన్ని దగ్గర పెట్టుకుంటాం మేము అని, అప్పుడు దాన్ని సపోర్ట్ చేస్తాం మేము. మున్సిపాలిటీ సార్లో చెప్తాము, లేకపోతే ఇంకోటి చెప్పేది ఏదైనా కానీ, అది చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అట్లా ఉన్న అలా కలసాల మీరు, మీది అవసరం. మీరు 2 సార్లు 3 సార్లు తిరగాల, మున్సిపాలిటీ కమిషన్ దగ్గర తిరగాల. మీరు పోవాలయా, అవసరం ఎవరిది? మీదే వాళ్ళదా? మీదే వాళ్ళదా అవసరం? మీరు వాళ్ళతో పని ఏముంది, వాళ్ళేమి ఎట్లయినా మీరు ఇక్కడ నుంచి ఎత్తాల్సిందే. గూడ్స్ క్యారియర్లు ఇమీడియట్గా దానికి స్థలం చూపించండి సార్. మేమే సార్ ఉండేది. గూడ్స్ క్యారియర్లో వెళ్ళిపోవాల్సిందే. మీకేమి ఆడునే వస్తారు, గూడ్స్ క్యారియర్లు ఫోన్ చేసి పెట్టుకుంటారు, అంతే కదా. చెప్తారు మీకు గూడ్స్ క్యారియర్ ఎక్కడ పెట్టుకోవాలని చెప్తారు. ప్యాసింజర్లు కూడా మీరు నిర్ణయం 10 రోజుల లోపల సంబంధిత అధికారులన్నీ కలిసి మీరు కూడా అంత లోపల పొలం దగ్గర పెట్టుకుంటే బాగుంటుందని మీరే ఎత్తుక్కొని అప్పుడు వాళ్ళు ఆలోచన చేస్తారు, ఈ స్థలమా ఆ స్థలమా. ఒక స్థలం కుదరలే, 2వ చూపిస్తారు, 3వ చూపిస్తారు. అట్లా అదే ఇప్పుడు ఏదైనా సరే ఇక్కడైతే పెట్టుకోరు, ఎప్పుడైనా మీరు ఇక్కడ ఖాళీ చేయాల్సిందే, అది తప్పదు. ముందు నుంచి ఉందంటే ఆ రోజు వేరు ఈ రోజు వేరు. అట్లా 40 ఏళ్ళ కాలం ఇప్పుడు లేదని చెప్తాను. 40 ఏళ్ళప్పుడు కదిరిలో ఎంతమంది ఉంటారు? 20,000 మంది కూడా లేరు కదిరిలో. ఇప్పుడు రోజు ఇప్పుడు కదిరిలో అప్పుడు మోటార్ సైకిల్ ఇట్లా పోయి కనపడుతున్నాయా నీకు? 40 ఏళ్ళప్పుడు ఇట్లా మోటార్ సైకిల్ కూడా లేవు, నడుచుకుంటూ తిరుగుతున్నారు. ఇప్పుడు 40 ఏళ్ళ ఇప్పుడు బైపాస్ ఉన్నదా? లేదు, అవసరం కూడా లేదు అప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇవన్నీ అభివృద్ధి చెందుతా కొద్దీ ట్రాఫిక్ పెరిగింది, జనాభా పెరిగింది, అవసరాలు పెరిగినాయి. కాబట్టి దాని దృష్ట్యా సౌండ్ విస్తరిస్తుంది, ట్రాఫిక్ ఎక్కువైపోయింది. కాబట్టి చర్యలు తీసుకోవాల్సిందే, తప్పదు. ఇప్పుడు మొన్న చూస్తారు, ఆ మానవీధులు కూడా ఇరుకైనాయి, దానిలో వేడు విచారణ చేస్తున్నారు కదా. మరి 40 ఏళ్ళప్పుడు అట్లున్న జనాలు లేరు కదా, ఈ రోజుకి అన్నీ ఇరుకైపోయినాయి కదా. మీరే అనుకుంటుంటారు, తిట్టుకుంటున్నారా లేదా? యాసంలో పోయినా ట్రాఫిక్, ఎక్కడ పోయినా కారు పోదు, నడిచిపోయేదే కష్టము, ఆటో కూడా పోదు అనుకుంటున్నారా లేదా మీరు? మరి 40 ఏళ్ళప్పుడు అట్లా అనుకున్నారా? ఉండే సరిపోయినాయి. అప్పుడు ఎవరికి కార్లు లేవు, మోటార్ సైకిల్ లేవు, అందరు నడుచుకుంటూ పోయేటప్పుడు. బట్ చూసుకోండి, మీరు చూసుకోండి. వీళ్ళకు నోటీస్ ఇచ్చి డేట్ చెప్పండి. 100 అందరినీ చేసేది.